ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని విద్యుత్ శాఖలో గత ప్రభుత్వంతో మొదలై ఈ ప్రభుత్వంలో కూడా నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, పరికరాల కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు, వీటి వల్ల ప్రజలు కట్టే కరెంటు బిల్లుల మీద పడుతున్నటువంటి భారాన్ని, ఈ వివరాలన్నీ మీ ముందు ఉంచడానికి, ప్రజల ముందు ఉంచడానికి ఈ రోజున ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. గత ప్రభుత్వం పాపాలు చేశారని ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు కట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పాపాలు చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మనం మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు కట్టుతూ ఉండాల్సిందే. అంతేకాదు ఈ రోజున 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఆయన 249కి ఎక్కడో రాజస్థాన్ నుంచి కరెంటు తీసుకొస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ గవర్నమెంట్ యాక్సిస్ పవర్ అని చెప్పి ₹3.20కో ₹3.60కో మళ్ళా అదే సోలార్ ఎనర్జీని కొనే పరిస్థితికి వచ్చింది. ఈ డబ్బులు ఎవడు కట్టాలి? వచ్చే 5 సంవత్సరాలు మనమే కట్టాలి. అప్పుడు దాకా మనం ఉండకపోతే మన పిల్లలు కట్టాలి. కర్మ ఎవరిని వదులుతుందో వదలదో తెలియదు, కానీ కరెంటు ఛార్జీలు మాత్రం ఎవరిని వదలవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కారణం ఎవరు సార్? టీడీపీనా వైసీపీనా? ఇద్దరూ సరి సమానంగా ఒకే బాటలో వెళ్తున్నారు ఈ విషయంలో. కాబట్టి ఎవరిది అని అడిగితే ఏం చెప్పాలి? అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపడం లేదు అసలు ఈ విషయం గురించి.